హలో అండి. నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్తే. సాధారణంగా అందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి చాలామంది ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి వారి యొక్క రీసెర్చ్ అయితే చేస్తారు అందరూ కూడా. బట్ అందరూ కూడా ఒకటి మాత్రం తెలుసుకుంటారు. అది ఏంటి అంటే ఎవరైనా సరే ఇదే మాట చెప్తారు. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా సరే మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్‌లో లోయర్ లెవెల్‌లో కొనాలి, హైయర్ లెవెల్‌లో అమ్మాలి అని. అది ఇన్‌ఫాక్ట్ బిజినెస్‌కి అది మెయిన్ సూత్రం అనమాట. ఓకే. మెయిన్ ప్రిన్సిపల్ లోయర్ లెవెల్‌లో తక్కువ ప్రైస్‌లో కొనడం, ఎక్కువ ప్రైస్‌లో అమ్మడం. కానీ అందరికీ మెయిన్‌గా తలెత్తే ప్రాబ్లమ్ ఏంటంటే తక్కువ ప్రైస్ అంటే ఎంత? హౌ టు ఐడెంటిఫై దట్ లోయర్ లెవెల్? అది మెయిన్ ప్రాబ్లమ్. అలాగే హైయర్ లెవెల్‌లో అమ్మడం అంటే ఎంత? హైయర్ లెవెల్ ఎంతవరకు? టార్గెట్ ఎంతవరకు మనం చూడాలి? ఓకే. సో ఎంత టార్గెట్ వచ్చినప్పుడు మనం సెల్ చేయాలి, ప్రాఫిట్స్‌ని బుక్ చేయాలి. అలాగే లోయర్ లెవెల్ అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ మీకు 1000లో ట్రేడ్ అవుతుంది అనుకోండి. మరి ఆ 1000లో ట్రేడ్ అవుతున్న స్టాక్‌కి లోయర్ లెవెల్ ఏంటి? 500 400 100 రూపీసా, 10 రూపీసా? నిజానికి ఇవన్నీ లోయర్ లెవెల్సే. కానీ ఆ ప్రెజెంట్ నడుస్తున్న ప్రైస్‌కి ఆ స్టాక్ ఉన్న స్ట్రెంగ్త్‌ని బేస్ చేసుకొని మనం లోయర్ లెవెల్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తాము? ఉదాహరణకి చూడండి, ఒక స్టాక్ 1000 రూపీస్‌లో నడుస్తూ ఉంది. మనం లోయర్ లెవెల్ నేను 500కి వచ్చిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామని చూసామనుకోండి. మీ జీవితకాలం వెయిట్ చేయాలి. ఎందుకంటే అది 500కి రావచ్చు. ఇన్‌ఫాక్ట్ మోస్ట్‌లీ రాకపోవచ్చు కూడా. అటునుంచి కొంచెం కిందకి వచ్చి సపోర్ట్ తీసుకొని అట్నే పైకి వెళ్ళిపోతుంది. ఓకే. నేను చెప్పేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లోయర్ లెవెల్ అంటే ఏంటి? పెద్ద వాళ్ళు చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. లోయర్ లెవెల్‌లో కొనండి, హైయర్ లెవెల్‌లో అమ్మేయండి. కానీ రీటైల్ ట్రేడర్స్‌కి పెద్ద చిక్కు ప్రశ్న ఏంటంటే లోయర్ లెవెల్ అంటే ఏంటి? అది ఎక్కడ? దాన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అది మెయిన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆ లోయర్ లెవెల్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఏ స్టాక్ అయినా సరే లోయర్ లెవెల్‌ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఆ లోయర్ లెవెల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మనం చెప్పుకుందాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఫర్ దిస్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్నది నిఫ్టీ బీస్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నిజానికి ఈ స్ట్రాటజీ అనేది నిఫ్టీ బీస్కే కాదు, మనం ఏ స్టాక్స్కైనా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నిఫ్టీ బీస్క్ అనేది ఎస్పెషల్గా ఎందుకు చెప్తున్నాము అంటే నిఫ్టీ బీస్ అనేది అది ఒక ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ దట్ ఈజ్ అండర్లయింగ్ అసెట్ ఆఫ్ నిఫ్టీ 50. అంటే నిఫ్టీ 50 ఎలాగైతే నడుస్తూ ఉంటుందో నిఫ్టీ బీస్ కూడా అలానే నడుస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడూ కూడా నిఫ్టీ 50 అనేది జీరో అవ్వదు, కానీ స్టాక్స్ మాత్రం జీరో అవుతాయి. సో దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఫ్రమ్ ద ఈటీఎఫ్, దట్ ఈస్ ద నిఫ్టీ బీస్. నౌ మనం స్ట్రాటజీ లోపలికి వెళ్దాము, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దిస్ స్ట్రాటజీ ఈజ్ డిజైన్ ఫర్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ ఇన్ ఈజీ వే విత్ లో రిస్క్ బై ఇన్వెస్టింగ్ ఇన్ నిఫ్టీ బీస్ యాజ్ ఎ అండర్లయింగ్ అసెట్ ఆఫ్ ఇండెక్స్ కాల్డ్ నిఫ్టీ 50. నిజానికి ఈ యొక్క నిఫ్టీ బీస్ స్ట్రాటజీ అనేది మనం చాలా నెలల కిందట మనం చెప్పుకోవడం అయితే జరిగిందనమాట. అప్పటికి ఇప్పటికీ ఎటువంటి చేంజ్ జరిగింది అంటే నిఫ్టీలో ఎటువంటి చేంజ్ జరిగింది, ఈ స్ట్రాటజీ బట్టి మనం లోయర్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనం ఇంతవరకు ఎంత గెయిన్స్ మనం పొందవచ్చు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో లో రిస్క్, లాస్ ఈజ్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఈజ్ జీరో, నిఫ్టీ 50 డజంట్ గో టు జీరో. ఓకే. మనం చెప్పుకున్నాం కదా నిఫ్టీ అనేది జీరో అవ్వదు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ దట్ ఈజ్ ఈటీఎఫ్. నిఫ్టీ బీస్ అండర్లయింగ్ అసెట్ ఆఫ్ ఇండెక్స్ నిఫ్టీ 50. సో నిఫ్టీ బీస్ ఈజ్ అండర్లయింగ్ ఆఫ్ నిఫ్టీ 50. నౌ స్ట్రాటజీ సెటప్, ఇది మెయిన్ థింగ్. స్ట్రాటజీ సెటప్ మనం లోయర్ లెవెల్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దామన్నమాట. సో టైం ఫ్రేమ్ ఈజ్ 1 డే టైం ఫ్రేమ్. అలాగే ఆర్ఎస్ఐ అంటే ఏంటి? రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఆర్ఎస్ఐ 30 విత్ అప్పర్ బ్యాండ్ 65, లోయర్ బ్యాండ్ 45. జనరల్గా ఆర్ఎస్ఐ అనేది బై డిఫాల్ట్ మనకు 14 ఉంటుంది, దాన్ని మనం 30గా చేంజ్ చేసుకోవాలి. అలాగే అప్పర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ 70-30 ఉంటుంది, దాన్ని మనం 65 to 45కి మనం చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఐ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆర్ఎస్ఐ అనేది మనం ఎప్పుడైతే మనం ఆ స్టాక్ యొక్క ప్రైస్ చూస్తున్నామో ఆ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎంత స్ట్రెంగ్త్లో ఉంది, ఎంత ఎనర్జీలో ఉంది
అంటే అది హయ్యర్ లెవెల్‌లో ఉందా, లోయర్ లెవెల్‌లో ఉందా, మిడ్ లెవెల్‌లో ఉందా అనేది మన ఒక అంచనా వస్తుందనమాట. దాన్ని బట్టి మనం ఆ స్టాక్ అనేది ప్రెజెంట్ స్టేటస్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. రూల్ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి? మనం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి? మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో స్టాక్స్, మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టాక్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన కరెక్ట్ ప్రైస్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇది చెప్తుంది అనమాట. ఆర్ఎస్ఐ చెప్తుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సిప్ మోడ్ వెన్ ఎవర్ RSI 30 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. అంటే RSI 30 అనేది వాల్యూ 45 లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మనం చూస్ చేసుకున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే సిప్ మోడ్ అంటే ఏంటి? మీరు వీక్లీ వన్స్ అయినా చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఎప్పుడైతే ఆ స్టాక్ ప్రైస్ అనేది మనం RSI 30 45 కంటే బిలో ఉన్న, అంటే ఈ బిలో ఉన్నది మనం ఒక 1 వీక్ వరకు నడవచ్చు, లేదంటే 1 మంత్ వరకు నడవచ్చు అనమాట, లేదా 3 మంత్స్ వరకైనా నడవచ్చు. ఆ పీరియడ్లో మనం సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటాం. ఓకే, రిమైనింగ్ టైంలో మనం దాన్ని ఇంకేం తగలమన్నమాట, ఇన్వెస్ట్మెంట్ చేయము, అలానే వదిలేస్తాం. రూల్ ఫర్ ఎగ్జిట్: సెల్ 50% షేర్స్ అట్ 30% ప్రాఫిట్స్. మనకి ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ మీద మీకు 30% ప్రాఫిట్స్ కనిపిస్తాయో 50% ఆఫ్ షేర్స్ని లేదంటే 70% ఆఫ్ షేర్స్ని మీరు సెల్ చేసేసేయండి. ఓకే, ఎందుకంటే మీ యొక్క ప్రాఫిట్స్ని బుక్ చేసుకోండి. వై? బికాస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడం అనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఓకే, నెక్స్ట్, సెల్ ఆల్ షేర్స్ వెన్ ఎవర్ RSI 30 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 65. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 65 దగ్గర అన్ని షేర్స్ని సెల్ చేయమని ఎందుకు చెప్తున్నాము అంటే దట్ ఈజ్ అ పీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికంటే పైకి వెళ్ళినట్లయితే మనకు అది ఏ క్షణంలో అయినా సరే, ఎప్పుడైనా సరే మళ్ళీ కిందికి వచ్చే మార్కెట్ పడిపోయే అవకాశం ఉందని మన ఎక్స్పెక్టేషన్. అన్నీ సెల్ చేయకపోయినా కూడా కొంతవరకు పెట్టుకొని రిమైనింగ్ కొంతవరకు కూడా మీరు సెల్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది మనకు లాస్ట్ ఇయర్ జూన్ మంత్లో నేను చేసిన వీడియో అనమాట. అది అప్పుడు నేను మీకు మెన్షన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇది RSI. ఓకే, RSI 30 ఇది 65 to 45. సో ఇక్కడ మీకు ఏదైతే మీకు ఇక్కడ పింక్ ఏరియా కనిపిస్తుందో ఈ ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ ఏరియా కంటే కింద ఏదైతే మనకు కనిపిస్తుందో దట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఏరియా. చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఏరియా దట్ ఈస్ ద సిప్ మోడ్. RSI 30 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 45. ఇక్కడంతా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయాలన్నమాట. రిమైనింగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే, ఇది అప్పటి స్నాప్షాట్. మరి ఇప్పుడు చూసినట్లయితే మనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగో అప్పటి స్నాప్షాట్ ఇది కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ ఏరియా. మార్చ్ ఏప్రిల్ జూన్, ఇదిగోండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఉంది కదా. సో ఇదంతా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏరియా. సో ఇప్పుడు చూసినట్లయితే మీరు మార్చ్ ఏప్రిల్ మే జూన్, సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఏరియా. అప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ ఏరియాలో మీరు సిప్ మోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్లయితే సో 65 అంటే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఇది హైయర్ లెవెల్. మరి ఇంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎంత ప్రాఫిట్స్ వచ్చేవి? చూడండి, 45% మీరు ప్రాఫిట్స్ని గెయిన్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది? మనకు ఫర్దర్గా డౌన్ అయిపోయింది కదా. డౌన్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? మళ్ళీ మనకు బిలో 44 ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బిలో 45కి వచ్చేసింది. ఇక్కడ మీరు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్లయితే ఓకే, చూడండి ఈ లెవెల్లో అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్లయితే నెక్స్ట్ 65కి బుకింగ్ ఎక్కడ చేసుకుంటారు? ఇదిగోండి, ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చిండొచ్చు చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు దాదాపు 17% ప్రాఫిట్స్ని మీరు గెయిన్ చేసుకుంటారు అనమాట. సో ఈ పైన జరిగేదంటే ఇది ఓవర్ బాట్. మనకు ప్రజెంట్ నడుస్తూ ఉంది కదా అప్ ట్రెండ్, బుల్లిష్ ట్రెండ్. సో ఇదంతా మనకు బోనస్ అనమాట. నిజానికి చెప్పాలి అంటే ఇలా జరగకూడదు. ఓకే, సో ఈడి వరకు వచ్చిన తర్వాత మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి రావాలి, కానీ మనకు మార్కెట్ అనేది చాలా బుల్లిష్గా ఉంది కాబట్టి అలా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు కొందరికి డౌట్ రావచ్చు అనమాట, ఏంటి సార్ ఎందుకు మీరు ఓవర్ బాట్ 65 అలాగే బయింగ్ రేంజ్ బిలో 45 అని చెప్పారు,
అనేది మనం చూద్దాం. ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు చాలాసార్లు చూడండి 45 ఏదైతే మెన్షన్ చేశామో ఈ 45 అనేది మనకు చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. మీకు గమనించారా? చాలాసార్లు సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్‌ని చేసి బ్రేక్ చేసి కిందకి వచ్చిందంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనకు లోయర్ ప్రైసెస్‌లో మనకు లోయర్ ప్రైసెస్‌లో మనకు డిస్కౌంట్ ప్రైస్‌లో మనకు స్టాక్ దొరుకుతుంది అని అర్థం. ఓకే. ఇన్వెస్ట్మెంట్ అంటే పేషెన్స్ అండి. పేషెన్స్ ఉంటేనే మనకు మీరు ఇంట్రాడేలో చేసేదానికంటే మంచి రిటర్న్స్ మీకు ఇస్తుంది. నిజానికి చెప్తున్నా చూడండి, నేను ఇలా చెప్పకూడదు అయినా కూడా ఎప్పుడైతే మనకు ఈ 45 బిలోలో మీకు ఎప్పుడైతే మీకు ఇండెక్స్ కానీ మీ యొక్క స్టాక్ మంచి క్వాలిటీ స్టాక్ కనిపిస్తుందో మీరు కళ్ళు మూసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. చేసి వదిలేయండి. మీకు వితిన్ డేస్ కానీ మంత్స్ కానీ మీకు మంచి రిటర్న్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఓకే. సో చూడండి, గమనించారా? మనకు 45 బిలో వచ్చిన తర్వాత మళ్ళీ పైకే వెళ్ళిందే తప్ప ఎక్కడో కూడా మీకు కిందికి రాలేదు. గమనించండి. సో ఇప్పుడు చూడండి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మార్కెట్ ఏమైందండి? పైకే వెళ్ళింది కదా. మళ్ళీ ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. మళ్ళీ మార్కెట్ పైకే వెళ్ళింది కదా. మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎక్కడ? ఇదిగోండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏంటి? మార్కెట్ డౌన్ అవుతున్న కొద్దీ మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ వచ్చింది కదా. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ రేంజ్ వచ్చినప్పుడల్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. నిజానికి చెప్పాలంటే 2008 మనకు ఒక లీమన్ బ్రదర్ కొలాప్స్ వచ్చింది కదా. ఓకే. క్రైసిస్ వచ్చింది కదా. సో ఇది క్రైసిస్ అనమాట. సో ఈ క్రైసిస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకుంటాము. తర్వాత పైకి వెళ్ళిపోయింది. క్లియర్? సో మనం ఎప్పుడైతే 45 బిలో వస్తుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము. అలాగే కొన్ని స్టాక్స్ కూడా చూస్తాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్. ఇది రిలయన్స్. ప్రజెంట్ అది మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్లో నడుస్తుంది. మీకు ఇక్కడ మూవింగ్ యావరేజ్ కనిపిస్తుంది కదా. ఈ మూవింగ్ యావరేజ్ కూడా మీకు ఒక రెఫరెన్స్ అండి. ఇది 200 EMA. ఇది 200 మూవింగ్ యావరేజ్. ఇది మీకు అప్ ట్రెండా డౌన్ ట్రెండ్ అనేది చెప్తుంది అనమాట. ప్రజెంట్ మనకు రిలయన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ రేంజ్లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎప్పుడు వచ్చింది? మనకు మార్చిలో వచ్చింది. మార్చిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇది మీ ప్రాఫిట్ 143%. ఓకే. సో ఇది మీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇంకా చూద్దాం. ఏషియన్ పెయింట్స్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ మనకు మేలో వచ్చింది. అక్కడ నుంచి వెనక్కి కూడా తిరగకుండా పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్కి దగ్గరకు వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంటాము, మళ్ళీ పైకి వెళ్తుంది. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్. ఎక్కడుంది హిందుస్థాన్ యూనిలివర్? చూడండి, సెప్టెంబర్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము, పైకి వచ్చింది. ఇక్కడి వరకు వచ్చింది. ఎంత వచ్చింది ప్రాఫిట్? ఇక్కడ చేస్తే ఇంతవరకు చూడండి 17% ప్రాఫిట్స్ని బుక్ చేసుకున్నారు. అయిపోయింది. మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, మళ్ళీ పైకి వెళ్తుంది. అంతే. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. చూడండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఇది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసాము. ఎంత వచ్చింది? 65%. జస్ట్ మనకు కావాల్సింది ఓపిక, పేషెన్స్ అంతే. చాలా ఈజీ అండి మార్కెట్ని మనం గ్రిప్ చేసుకోవడానికి. బట్ తొందరపాటు ఆ పేషెన్సీ లేకపోవడమే మనకు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది. లోయర్ లెవెల్ ఇక్కడ పెట్టేస్తారు. ఇది హైయర్ లెవెల్ ప్రాఫిట్ 81%. అబ్బా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతసేపు అండి? సెప్టెంబర్ టు నవంబర్ వితిన్ జస్ట్ 1 or 2 months అంతే 80%. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రేంజ్ చూడండి ఇక్కడ వచ్చింది. ఓకే. 45 కంటే మనకు తక్కువ రాలేదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఓకే, లివ్ ఇట్. ఇంకా వేరే స్టాక్స్ దొరుకుతాయి కదా మనకు. యాక్సిస్ బ్యాంక్ మనం ఇన్వెస్ట్మెంట్ రేంజ్ వచ్చేసి సెప్టెంబర్లోనే దొరికింది. అక్కడ నుంచి మనకి ఎక్కడ దొరకలేదు. అంతే, దొరికినప్పుడే చేయాలి. అది నెలకి రాని, 2 నెలలకు రాని, సంవత్సరానికి రాని, 2 సంవత్సరాలకు రాని, మనకి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ రేంజ్ దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ తర్వాత అస్సలు చేయకూడదు. తర్వాత బంధన్ బ్యాంక్. చాలామంది చాలా గ్రూప్స్లో నేను చూస్తూ ఉంటాను, సార్ బంధన్ బ్యాంక్ కొనాలా, ఏ ప్రైస్లో కొనాలి. ఎందుకండి? అంతకు మించి ఎవరినన్నా అడగాల? చూడండి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్.
ఇదిగో ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇదిగో ఇక్కడ మనం ప్రాఫిట్ని బుక్ చేస్తాము. ఎంత వచ్చింది? 57%. అయిపోయింది. ఈ పైనంతా మనం ఎందుకు చేస్తాము? ఇదంతా కొనే రేంజ్ కాదు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ తీసుకోండి, మళ్ళీ వస్తుంది ఫ్యూచర్లో. అయిపోయి. అంతేగాని ఇక్కడ కొనాలా, అక్కడ కొనాలా, ఎక్కడ ఏంటి అనేది కనిపించిన వాళ్ళు అందరినీ అడుగుతూ ఉంటారు. మీకు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ రేంజ్ వస్తుందో అక్కడే కొనండి. తర్వాత మీకు అనవసరం. తర్వాత పిడిలైట్ ఇండస్ట్రీస్, మీకు అర్థం కావడం కోసం అన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. పిడిలైట్ ఇండస్ట్రీస్ చూడండి, ఇదిగోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేంజ్, ఇదిగో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇది 30% ప్రాఫిట్. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఏంటి? మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇవి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు అని మీకు ఒక ఏదైతే అనిపిస్తుందో మంచి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ వెయిట్, సంథింగ్ నెట్వర్క్ ఇష్యూ. ఓకే, మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, అయిపోయింది ఇక్కడి వరకు. ఫస్ట్ ఇది ప్రాఫిట్ బుకింగ్ 35%. అలానే మీరు వదిలేస్తుంటే రిమైనింగ్ 70% ప్రాఫిట్. ఇంకా ఏ స్టాక్ ఉంది? ఎనీ స్టాక్స్ ఏవైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఇదిగోండి, ఇవి ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంతే. ఇంకా బజాజ్ ఆటో, చూడండి ఇన్వెస్ట్మెంట్ రేంజ్ ఇక్కడ 44.54. ఎక్కడ దొరికిందండి? లోయర్ లెవెల్లో. ఓకే, ఎప్పుడైతే మనకు వెళ్తుందో అక్కడ దొరికింది, లోయర్ లెవెల్లో దొరికింది. ఇక్కడ నుంచి ఇది మనకు ఫస్ట్ బుకింగ్ 20% ఫస్ట్ బుకింగ్. ఆ తర్వాత మళ్ళీ 50% దాదాపు. టాటా మోటార్స్, మీరు కొనే స్టాకు కరెక్ట్గా కొంటున్నామా లేదా ఎక్కడ కొంటున్నామనేది ఇది చెప్తుంది. టాటా మోటార్స్, ఇదిగోండి, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇన్వెస్ట్మెంట్ చేయండి, చూడండి ఎక్కడి వరకు వెళ్ళిందో. టైం, పేషెన్సీ, అంతే. పేషెన్స్ పేస్ యూ. పెద్దవాళ్ళు అదే చెప్తారు, పేషెన్స్ పేస్ యూ. 287%. ఇంకా ఏం స్టాక్స్ ఉన్నాయి? రిలాక్సో ఫుట్వేర్స్. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇది హై ప్రాఫిట్ 25%. ఇంకేం కావాలి? సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ఏ స్టాక్ ఎప్పుడు ఆపర్చునిటీ రేంజ్ వచ్చిందో, లేదంటే ఏ స్టాక్ ఎప్పుడు 65కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలో ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఉండాలా? ప్రతి స్టాక్ని చెక్ చేయాలా? ఎలా అంటే అవసరం లేదండి. మనం దీనికోసం ఒక సపరేట్ చార్టింగ్ కోడ్ అయితే మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ చార్టింగ్ కోడ్ అనేది మనం మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మీ ముందు కనిపిస్తున్నది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అండి ఇది. సో నేను ఏదైతే చెప్పానో మీకు ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని, చూడండి ఆర్ఎస్ఐ బేస్ చేసుకొని మనకు 45 RSI 30 45 బిలో ఉన్నప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్, RSI 30 65 అంతకుమించి పైన ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ బుకింగ్ రేంజ్ అనమాట. సో అది నేను 2 లైన్స్ కూడా నేను ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. చూడండి RSI 30 <= 45 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే RSI 30 <= 65 ఈ కండిషన్ సాటిస్ఫై వచ్చిన స్టాక్స్ అనేవి మనకు ప్రాఫిట్స్ బుక్ చేయాలి. ఉదాహరణకి చూడండి, మనం ఏదైతే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ స్టాక్స్ అన్నీ కూడా మనం
వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్న ఇయన్నీ కూడా నేను వాచ్ లిస్ట్‌లో నేను యాడ్ చేసిన స్టాక్స్ ఇవి. నేను అనుకున్న మంచి స్టాక్స్. ఈ స్టాక్స్ కూడా నేను చాలా లాంగ్ బ్యాక్ నేను మీకు వీడియో కూడా చేయడం జరిగింది. వజ్రాల్ లాంటి స్టాక్స్ అని. ఇవే స్టాక్స్ ఇవి. సో ఇవి నేను వాచ్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. సేమ్ వాచ్ లిస్ట్‌లో నేను యాడ్ చేసుకున్నాననమాట. ఇక్కడ మీరు కండిషన్స్ చూస్తే పాస్ ఎనీ అని చెప్పాను కదా! ఉదాహరణకి నేను ఇది ఆఫ్ చేశాననుకోండి. ప్రెజెంట్ నాకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 95 అంటే బయింగ్ ఆపర్చునిటీ రేంజ్‌లో ఏవున్నాయో అవి నాకు చూపిస్తుంది. సో బయింగ్ ఆపర్చునిటీ రేంజ్‌లో యాజ్ ఆఫ్ నౌ నాకు బంధన్ బ్యాంక్ ఉందనమాట. ఓకే. సో బంధన్ బ్యాంక్ నాకు బయింగ్ ఆపర్చునిటీ రేంజ్‌లో ఉంది. చూడండి బంధన్ బ్యాంక్ నేను చూపించినట్లయితే మీకు బంధన్ బ్యాంక్ సమ్ నెట్వర్క్ ఇష్యూ. సో బంధన్ బ్యాంక్ సో ఇప్పుడు చూడండి మీ ముందు కనిపిస్తుంది బంధన్ బ్యాంక్. నాకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేంజ్‌లో ఉందన్నమాట. ఆల్రెడీ ప్రీవియస్‌గా మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్ వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకు ప్రాఫిట్ బుక్ కూడా చేసుకోవడం జరిగిందనమాట. ఇది 60% ప్రాఫిట్ బుక్ కూడా చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ మళ్ళీ మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్‌లో ఉందన్నమాట. సో ప్రీవియస్ కేసెస్‌లో మనం చూద్దాము ఇన్వెస్ట్మెంట్ రేంజ్‌లో వచ్చినటివి. అక్టోబర్ 8 ఎల్టీ లార్సన్ అండ్ టర్బో. సో చూడండి మీకు అక్టోబర్ 8 ఇదిగోండి ఇది ఇక్కడ గమనించండి. ఆర్ఎస్ఐ వాల్యూ కూడా అక్టోబర్ 8 ఎంత ఉంది? 44.8 ఉంది. సో ఇది నాకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఓకే. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేంజ్. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. నో 57% ప్రాఫిట్. ఎవరిని అడగాలండి? ఎందుకు అడగాలి? బయింగ్ లెవెల్ మీకు తెలీదా? దీన్ని బేస్ చేసుకొని ఈజీగా అర్థం చేసుకోలేరా? తర్వాత ఐటీసీ అక్టోబర్ 8 అది కూడా ఆపర్చునిటీ వచ్చింది. ఇవన్నీ నా వాచ్ లిస్ట్లో ఉన్నవి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టాక్స్ని మీరు హ్యాపీగా మీరు లెవెల్స్ని మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. బయింగ్ లెవెల్స్ అక్టోబర్ 8 ఇదిగోండి ఇది అక్టోబర్ 8 ఇదిగో ఇదంతా మనకు బయింగ్ ఆపర్చునిటీ కదా. సో అక్టోబర్ 8 ఎక్కడో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇదిగోండి ఇది ప్రాఫిట్ బుకింగ్ 27% ప్రాఫిట్ బుకింగ్. నెక్స్ట్ డీమార్ట్ ఎప్పుడు? అక్టోబర్ 8 డీమార్ట్ ఇదిగోండి అక్టోబర్ 8 డీమార్ట్ ఇదిగో ఇది ఇన్వెస్ట్మెంట్ రేంజ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ 30%. ఇది అలానే ఉంచినట్లయితే మీకు 48%. ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ మీకు చూడండి 30% 65 దగ్గర. ఇది అంతే. మీకు ప్రజెంట్ అది హైయర్ లెవెల్లో ఉందా లోయర్ లెవెల్లో ఉందని మీకు తెలీదా? చూడండి ప్రజెంట్ అది ఎంత ఉంది? మార్కెట్ 56 దగ్గర నడుస్తుంది. అంటే హైయర్ లెవెల్లో నడుస్తూ ఉంది. హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం కొనకూడదు. ఎప్పుడైతే మనకు లోయర్ లెవెల్ వస్తుందో అప్పుడే కొనాలి. అంతమించి కొనకూడదండి. ఐఆర్సిటీసీ మేబీ ఇది రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి మనకు కరెక్ట్ వాల్యూస్ వస్తాయి చూద్దాం. ఇది కూడా మనకు కరెక్ట్ వాల్యూ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. సో చూడండి ఐఆర్సిటీసీ మనకి ఎప్పుడు వచ్చింది ఆపర్చునిటీ? నవంబర్ 3. ఇది లోయర్ లెవెల్ ఎక్కడైతే వచ్చిందో అది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఇదిగోండి 65 దగ్గర కరెక్ట్గా ఇది ప్రాఫిట్ బుకింగ్. 22% ప్రాఫిట్ బుకింగ్. సింపుల్. నవంబర్ డిసెంబర్ జస్ట్ 1 month అంతే. సింపుల్ అండి. మీకు ఇంకా ఏదో ఒకటి చూపిస్తాను నేను. రిలయన్స్ నవంబర్ 5 ఐఆర్సిటీసీ కూడా వచ్చింది. నవంబర్ 5 అంటే ఇదిగోండి
ఇదిగో ఈ పీరియడ్ అంతా మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజే కదా, అది కూడా వచ్చింది. సో రిలయన్స్ November 5 అంటే చూద్దాం. యాక్చువల్గా మనకు రిలయన్స్ అనేది పెద్ద మూమెంట్ అయితే లేదు ఈ మధ్య. సో November 5 అంటే మనకు ఇన్వెస్ట్మెంట్ రేంజ్లోనే ఉంది, ఇప్పుడు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ రేంజ్లో ఉంది. సో ఇది మనం ఇన్వెస్ట్మెంట్ రేంజ్, మనకి ఇంకా టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా. సో రిలయన్స్ అనేది ఇప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే రేంజ్లోనే ఉందన్నమాట. ఓకే, చూడండి బాగా కన్సల్టేషన్ జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, అంతే, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. సో ఇదండి వీడియో, మరీ లెంత్ అయినట్లుంది. సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు డీమ్యాట్ అకౌంట్ లింక్స్ అయితే ఉంటాయి. జీరోదా అప్స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కంప్లీట్ బేసిక్ కోర్స్, వాటితో పాటు మీకు ఫ్రీ ఇంట్రాడే, అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ఇంట్రాడే అన్నీ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట, మీరు నేర్చుకోవడం కోసం, మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ రెఫరెన్స్ కోసం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయడం మర్చిపోవద్దండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.